తమకు నచ్చిన వ్యక్తులపై అభిమానం చాటుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. కొందరు గుడిని కట్టిస్తే మరికొందరు ప్రాణాలర్పిస్తుంటారు. కాకినాడకు చెందిన చంద్రమౌళి విభిన్నంగా ఆలోచించారు. తన ఆరాధ్య దైవం ఎన్టీఆర్ నటించిన సినిమా సీడీలు సేకరించి నలుగురికి ప్రదర్శిస్తూ నాటి కళా వైభవాన్ని నేటి తరాలకు అందిస్తున్నారు. ఇందుకోసం తన ఇంటినే సినిమా థియేటర్గా మార్చారు. కాకినాడ గ్రామీణ మండలం వలసపాకలకు చెందిన ఈయన పేరు పుచ్చకాయల చంద్రమౌళి. ఓఎన్జీసీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. చిన్నతనంలో సినిమాల్లోని రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుల పాత్రల్ని దాదాపు ఎన్టీఆర్ వేసినవే కావడంతో ఆయనపై అభిమానం పెంచుకున్నారు. ఎన్టీఆర్ నటించిన 240 చిత్రాల సీడీల్ని సేకరించి వాటి ప్రదర్శనకు తన ఇంటినే సినిమా థియేటర్గా మార్చారు. దానికే నటరత్న కళామందిర్ అని నామకరణం చేశారు. ఈ మందిరంలో నటుల ఫోటోలు, ఎన్టీఆర్ కు చెందిన అనేక పుస్తకాల్ని ఉంచారు. తన ఇంటి పేరుకు తారకరామ అని, దేవుని మందిరానికి గుడిగంటలు, వంటగదికి రాముడు, భీముడు పేర్లతో పాటు అన్ని గదులకు ఎన్టీఆర్ చిత్రాల పేర్లు పెట్టారు. తెలుగు వారికి ఎన్టీ రామారావు గారు ఒక వరవండి. ఆయన యొక్క నటన ప్రభావం నా మీద తీవ్రంగా ఉందండి. 300 సినిమాలకి 240 కలెక్ట్ చేశానండి. అవన్నీ కూడా మన చిన్నపిల్లలు చూపించాలి. అందులో సంగీతం కానివ్వండి, ఆ యొక్క సెట్టింగ్లు కానివ్వండి, గ్రాఫిక్స్, కంప్యూటర్ లేనప్పుడే సినిమాలు చాలా అద్భుతంగా తీశారండి. ఈరోజు ఎంత కష్టపడి సినిమా తీసినా కూడా అది గ్రాఫిక్ రా, కంప్యూటర్ అని జనం చూసి పక్కన పెట్టేస్తున్నారు. పెద్ద ఎల్సీడీ తెరపై ఎన్టీఆర్ చిత్రాల్ని నలుగురికి ఉచితంగా చూపిస్తూ అలనాటి చిత్రాల వైభవాన్ని నేటి తరానికి పరిచయం చేస్తున్నారు. నటరత్న నందమూరి తారకరామ లాంటి వారు ఎంత సేవ చేసి, కళామ తల్లికి సేవ చేసి మన యొక్క తెలుగు జాతి గౌరవాన్ని, అలాగే తెలుగు సినిమాని ప్రపంచానికి చాటి చెప్పి విశ్వఖ్యాత నట సార్వభౌముడు అయ్యారు. మన ముందు తరాల వారికి కూడా ఈ విషయాలు తెలియజేయాలని వారు ఈ నటరత్న కళామందిర్ ద్వారా మనందరికీ తెలియజేసి ఆయన ఎంతో శ్రమించి మనకి ఈ సహకారం అందిస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన 240 సినిమా సీడీల్ని సేకరించినందుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు చంద్రమౌళి.